ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకాన్ని గురించి నేను మీతో ఎప్పుడు చెప్తా ఉంటాను. దేవుని వాక్యంలోని శక్తిని, దేవుని మాటలోని శక్తిని, దేవుని ప్రవక్తల నోటిలో నుంచి వచ్చే శక్తిని మీరు గమనించాలని, ఆ శక్తిని మనం అనుభవించాలని, ఆ వాక్యము మన జీవితంలో కార్యరూపం దాల్చాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనానికి చూసుకున్నట్లయితే, అంతటా పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనపడతా ఉంది. చాలాసార్లు ప్రదేశాలు కావచ్చు, మనుషులు కావచ్చు, మన చుట్టూ ఉన్న స్థితిగతులు కావచ్చు, చాలా రమ్యంగా, చాలా అందంగా, చాలా సారవంతంగా, చాలా మంచిగా మనకు కనపడవచ్చు. కానీ అలాగే వాళ్ళ లోపల ఉన్నటువంటి హృదయము, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మ, వాళ్ళ లోపల ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏది కూడా మనకు తెలియదు. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, ఒకడు పైకి నవ్వుచూ ఉండినను వాని హృదయమున దుఃఖం ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంటుంది. పైకి నవ్వుతూ ఉంటారు, కానీ హృదయంలో దుఃఖం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను మీతో మాట్లాడేది ఏంటంటే, రమ్యంగా కనపడేవన్నీ రమ్యాలు కావు, అందంగా కనపడేవన్నీ అందమైనవి కాదు. అలాగే ఆ యొక్క పట్టణము, ఎలీషా గారు వెళ్ళినటువంటి ఆ పట్టణము చాలా భయంకరమైనటువంటి చేతితో కూడినటువంటి బిట్టర్నెస్, జీవం లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాము. అప్పుడు ఏమవుతాయంటే నీళ్ళు, కానీ ఈ నీళ్ళు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉంది. నీళ్లు మంచివి కాకపోతే, నీళ్లు ఉప్పు నీళ్ళు అయితే, మరి చేదు జీవితం మనలో ఉంటే, చేదు మనలో నుంచి ఉడికి వస్తే అది నిస్సారమైన జీవితంగా ఉంటుంది. యేసు ప్రభు వారు మరి ఒక నిస్సారమైనటువంటి జీవితానికి సారాన్ని ఇచ్చే దేవుడు. సారవంతమైన జీవితంగా, సారవంతమైన వనముగా, సారవంతమైన వ్యక్తులుగా మనల్ని చేయగలడు. చచ్చిపోయిన, కుళ్ళిపోయిన, అంధకారం కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవంతో నింపగలడు. అప్పుడు ప్రవక్త గారు ఏం చేశారంటే, ఒక ఉప్పు నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ చల్లడం ద్వారా దాన్ని ఎంతో చక్కని ఊటగా మార్చేశాడు. చల్లని ఊట, జీవజలాన్ని ఉబుక చేసే ఊట దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఆ ప్రవక్త యొక్క మాట ద్వారా ఏర్పడినటువంటి ఆ నీటి ఊట ఈనాటికి ఎలీషా గారి మరి ఊట అని చెప్తారు. అక్కడ చాలా చక్కని వాటర్ అక్కడ దొరుకుతుంది. ఇప్పటికీ మనం దాన్ని చూడొచ్చు. దేవుడు నీ జీవితాన్ని చేతిలో నుంచి మరి ఒక చక్కని తీయని ఊటగా నీ జీవితాన్ని ఆయన మార్చిపోతూ ఉన్నాడు. ఇది మన జీవితంలో బిట్టర్నెస్ ఏదైతే మనం అనుభవించామో, వేదన మనం ఏదైతే అనుభవించామో, భయము, ఆందోళన మనం ఏదైతే అనుభవించామో, దాని నుంచి సంపూర్ణమైన చక్కని గొప్ప ఊటని, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగలిగిన ఊటని దేవుడు మన జీవితంలో తన వాక్కు ద్వారా మనకు అనుగ్రహించుగాక. ఆ విధంగా మీ జీవితము నిస్సారవంతంలో నుంచి సారవంతమైనదిగా మారాలని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.